రాబోయే రోజుల్లో అన్ని ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశం పార్టీదే కావాలని చంద్రబాబు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాలు ఖచ్చితంగా పెరుగుతాయని స్పష్టం చేసిన ఆయన ప్రతి చోట నాయకులు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. పార్టీలో స్థానిక విభేదాలు పరిష్కరించుకుంటే అందరికీ గౌరవమని, తనదాకా వస్తే అది ఎందాకైనా పోతుందని హెచ్చరించారు. ఇకపై తన నుంచి నేతలెవరికైనా ఫోన్ కాల్ వస్తే అది ఆ నేత తప్పిదంపై తీవ్ర హెచ్చరికగా పరిగణించాలని నేతలకు స్పష్టం చేశారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా తెదేపా అధినేత చంద్రబాబు ముందస్తు కసరత్తు ప్రారంభించారు. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఒకరోజు రాష్ట్రస్థాయి సదస్సు పేరుకు ప్రీ బడ్జెట్ సమావేశమే అయినా నేతల లోటుపాట్లను సభాముఖంగానే విశ్లేషించారు. జిల్లాల వారీగా నేతల వ్యవహార శైలిపై కొంచెం ఘాటుగానే స్పందించిన చంద్రబాబు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నేతల పనితీరు మార్చుకోవాలంటూ గట్టి హెచ్చరికలే జారీ చేశారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో అంచెలంచెలుగా సమన్వయం పెరగాలని చంద్రబాబు సూచించారు. ఎవరైనా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. ప్రజలు మన ప్రతి కదలికను గమనిస్తున్నారనేది అందరూ గుర్తుంచుకోవాలన్నారు. విభేదాలు క్యాన్సర్లా మారితే వ్యాధి సోకిన భాగాన్నే తొలగించాల్సి వస్తుందని అభిప్రాయపడిన చంద్రబాబు ఎంత కష్టపడినా ఐక్యత లేకుంటే చాలా సమస్యలొస్తాయని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విభేదాలున్నా ప్రజలు పట్టించుకోరని, అధికారంలో ఉన్నప్పుడు అందరి దృష్టి వాటిపైనే ఉంటుందన్నారు. నాయకుల మధ్య విభేదాలు పార్టీకి ప్రతిబంధకంగా మారితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నాయకుల మధ్య సమన్వయంపై జిల్లాల వారీగా చంద్రబాబు విశ్లేషణ చేశారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల పార్టీ అధ్యక్షులతో సమావేశంలో విభేదాలు లేకుండా సమష్టిగా ఉన్నారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించగా వారు విభేదాలు లేవని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యంతరం చెబుతూ సరైన సమాధానం చెప్పడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వాస్తవాలు చెప్పాలని, ఏ జిల్లాలో ఏం జరుగుతుందో తనకు తెలుసన్నారు. సమావేశంలో బడ్జెట్ రూపకల్పనపై చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. నిధుల కొరత లేదని స్పష్టం చేసిన ఆయన వివిధ రూపాల్లో కేంద్రం నుంచి 30,000 కోట్లు రానున్నాయని వెల్లడించారు.